హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మా, నాకున్న దోషం వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా నేను తట్టుకుంటాను. కానీ నా పుట్టింటికి కానీ మెట్టినింటికి కానీ నా దోషం వల్ల ఎలాంటి హాని జరగకుండా చూసుకో తల్లి. నా భర్త నిర్దోషిగా బయటికి రావాలని నేను ఈ దోష నివారణ పూజ చేస్తున్నాను. నా భర్తకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆయన నిర్దోషిగా బయటికి వచ్చేలా చేయి తల్లి అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఈ పూజ నియమాలన్నీ నీకు తెలుసు కదా. 3 రోజుల పాటు నేలపైనే పడుకోవాలి. ఆహారం భుజించకూడదు. కేవలం పండ్లు మాత్రమే తిని 3 రోజుల పాటు నియమనిష్టలతో ఉండాలి. అప్పుడే ఈ పూజకు పరిహారం జరుగుతుంది, దోష నివారణ జరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, మీరు చెప్పిన విధంగానే దోష నివారణ జరగటానికి ఈ 3 రోజుల పాటు నేలపైనే పడుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది. నీతో పాటు నీ మంచి కోరే ఈ 3 ముత్తైదులు కూడా నేలపైనే పడుకోవాలి. నువ్వు ఎలాంటి ఆహారం అయితే భుజిస్తున్నావో వాళ్ళు కూడా అలాంటి ఆహారమే భుజించాలమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు తులసి మంచి కోరి తను దోష నివారణ పూజ చేస్తుందని తెలిసి 3 రోజుల పాటు ముత్తైదులుగా ఉండాలని తెలుసుకునే వచ్చాము. తులసి ఎలాంటి నియమాలైతే పాటిస్తుందో అలాంటి నియమాలు మేము కూడా పాటిస్తాం పంతులు గారు. తులసికి దోష నివారణ జరగాలి, నా అల్లుడు నిర్దోషిగా బయటికి రావాలి, అదే మేము కోరుకుంటున్నాము అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును పంతులు గారు, మా అమ్మ చెప్పింది నిజం అని చెప్పి జాను అంటుంది. సరే అమ్మా, ఇక నేను బయలుదేరుతాను. రేపు మళ్ళీ పూజ సమయానికి వస్తాను. అప్పటి వరకు అఖండ దీపం కొండెక్కకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, నేను చూసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అమ్మా నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? నా దోష వల్ల మీరు నేలపై పడుకోవాల్సి వస్తుంది, భోజనం తినకుండా ఉండాల్సి వస్తుంది అని తులసి అంటుంది. తులసి, నువ్వు పడ్డ నిందలు అవమానాలతో పోలిస్తే ఇది పెద్ద కష్టమేమీ కాదు. నువ్వు బాధపడకమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునక్క, నువ్వు చీమకు కూడా హాని తలపెట్టవు. అలాంటి నీకు ఆ దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు. బావ నిర్దోషిగా బయటికి వస్తాడు. నీకు ఉన్న దోషం పోతుందక్క అని చెప్పి జాను అంటుంది. అవును తులసి, జాను అత్తయ్య చెప్పింది నిజం. ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా నువ్వు ఈ పూజను పూర్తి చేస్తావు. సిద్ధు గారు నిర్దోషిగా బయటికి వస్తారు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. సరే వదిన, మీరు తినటానికి పండ్లు తీసుకొస్తాను, ఇలా కూర్చోండి అని చెప్పి తులసి నేలపైన చాప వేసి అమ్మవారి ముందు లక్ష్మి, జాను, వాణిలను కూర్చోబెడుతుంది. వాళ్ళు తినటానికి అమ్మవారి ముందు పెట్టిన పండ్లను తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అమ్మ తులసి, నువ్వు కూడా కూర్చో అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ముందు మీరు తినండి అమ్మా, మీ అందరూ తిన్న తరువాత మీరు తిన్న ఆకులు తీసేసి ఆ తరువాత నేను తింటాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క నీలిమకు ఫోన్ చేస్తుంది. నీలిమ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి కనిష్క ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది. ముత్తైదులు రాలేదు కదా, ఆ తులసి చేస్తున్న దోష నివారణ పూజ ఆగిపోయింది కదా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. 3 అమ్మలు నడిచి వచ్చినట్టుగా ఆ తులసి పూజకు తులసి వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ వదిన అచ్చం సాక్షాత్తు అమ్మవార్లు నడిచి వచ్చినట్టే వచ్చారు కనిష్క అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఏంటి అంటే ముత్తైదులు వచ్చారా? ఈరోజు పూజ పూర్తయిందా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అవును కనిష్క, ఈరోజు పూజ పూర్తయిపోయింది. ఇంకా 2 రోజులు పూజ పూర్తయిపోతే ఆ తులసికి ఉన్న దోషం తొలగిపోతుంది. తులసి పర్మనెంట్గా ఈ ఇంటి కోడలుగా సెటిల్ అయిపోతుంది అని నీలిమ చెప్తూ ఉంటుంది. అలా జరగటానికి వీల్లేదు. తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సిద్ధు భార్యగా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని కనిష్క అంటుంది. అది కుదరదని అర్థమైపోతుంది కనిష్క. నువ్వు ఏం చేసినా కూడా ఆ తులసిని ఏమీ చేయలేవు అని చెప్పి నీలిమ అంటుంది. తులసి ఒక్కరోజు పూజ చేస్తేనే తులసికి సపోర్ట్గా మాట్లాడుతున్నావా నీలిమ? ఒక్కరోజు పూజ చేస్తేనే తనకు దోష నివారణ జరిగిపోతుందా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఒక్కరోజు పూర్తి చేసిందంటే మిగిలిన 2 రోజులు చేయలేవదా? ఆల్రెడీ అఖండ దీపం వెలిగించేసింది.
తులసి కోట ముందు దీపం పెట్టింది. తులసి కోటకు పూజ చేసింది. నేల మీద కూడా పడుకుంది. ఇంకేం చెయ్యాలి అని చెప్పి నీలిమంటుంది. ఆ అఖండ దీపం 3 రోజుల పాటు వెలగాలి కదా, కానీ ఆ అఖండ దీపం 3 రోజుల పాటు వెలగకుండా ఆరిపోతే తులసి పూజ ఆగిపోయినట్టే కదా నీలిమ అని కనిష్క అంటుంది. దీపం ఆరిపోకుండా తులసి ఎప్పటికప్పుడు నూనె పోస్తూనే ఉంది. దీపం ఎలా ఆరిపోతుంది అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. దీపం ఆరిపోయేలా నేను చేస్తాను అని కనిష్క అంటుంది. వద్దు కనిష్క, అమ్మవారితో పెట్టుకోకు అని చెప్పి నీలిమ అంటుంది. అమ్మవారు లేదు, ఏమీ లేదు. తులసి తన దోష నివారణ కోసం ఈ పూజ చేస్తుంది. సిద్ధు కోసం ఏమీ చెయ్యట్లేదు. తులసి చేస్తున్న పూజకు నేను భంగం కలిగిస్తాను అని చెప్పి కనిష్క కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఈ కనిష్కకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అమ్మవారి ముందు అఖండ దీపం ఆర్పటం అంత ఈజీ అనుకుంటుందేమో అని నీలిమ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క రౌడీలకు ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం, ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని రౌడీలు అడుగుతూ ఉంటారు. భైరవనేని బసవరాజు గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో తులసి అనే అమ్మాయి కుజదోష నివారణకు పూజ చేస్తుంది. ఆ అమ్మాయి పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు అఖండ దీపం పెట్టింది. ఆ అఖండ దీపం ఆర్పేసి రావాలి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఏంటి మేడం ఇంత సులువైన పని చెప్తున్నారు అని రౌడీలు అడుగుతూ ఉంటారు. ముందు నేను చెప్పిన పని చేయండిరా అని చెప్పి కనిష్క అంటుంది. సరే మేడం, ఇప్పుడే బయలుదేరుతాం అని రౌడీలు బసవరాజు ఇంటి దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఓసే తులసి, నీ పూజ జరగనివ్వను. నీకు దోష నివారణ అలానే ఉండాలి. నువ్వు నిందలు అవమానాలు పడుతూనే ఉండాలి అని చెప్పి కనిష్క తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు బసవరాజు ఇంటి దగ్గరకు వెళ్తారు. కనిష్క రౌడీలకు ఫోన్ చేసి రేయ్ ఎక్కడ చచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం, మీరు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. తులసి కోట సంగతి, అఖండ దీపం సంగతి మేం చూసుకుంటాము, మీరు ఆరాంసే నిద్రపోండి మేడం అని రౌడీలు అంటూ ఉంటారు. మీరు ఆ అఖండ దీపం సంగతి చూసుకోండి, తులసి కోట సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి కనిష్క అంటుంది. అంటే మీరు కూడా ఇక్కడికి వస్తున్నారా మేడం అని రౌడీలు అడుగుతూ ఉంటారు. అవునరా, మీ పని మీరు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ పని పూర్తయిన తర్వాత నేను మీ అకౌంట్లో డబ్బులు వేస్తాను అని కనిష్క అంటుంది. సరే మేడం అని రౌడీలు ఫోన్ కట్ చేస్తారు. ఓసే తులసి, అఖండ దీపం పెట్టి పూజ పూర్తయినట్టుగా ఫీల్ అయిపోతున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని కనిష్క తనలో తానే అనుకొని తులసి కోట దగ్గర నుంచొని ఈ తులసి కోటకే కదా నువ్వు పూజ చేసింది, ఈ తులసి కోట లేకుండా చేస్తాను అని కనిష్క తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక రౌడీలు తులసి వాళ్ళకు వినిపించకుండా మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని బసవరాజు ఇంట్లోకి వెళ్తారు. తులసి వాళ్ళు హాల్లోనే చాపల మీద పడుకొని ఉంటారు. ఒరే, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా దీపాన్ని ఆర్పేసి వెళ్ళిపోదాంరా అని రౌడీ చెప్తూ ఉంటాడు. సరే అన్నా, త్వరగా కానివ్వు అని చెప్పి పక్కనున్న రౌడీ చెప్తూ ఉంటాడు. ఒక రౌడీ అమ్మవారి ముందు ఉన్న అఖండ దీపం దగ్గరకు వెళ్తాడు. అఖండ దీపాన్ని నోటితో ఊదుతూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా వాడికి దగ్గు వస్తుంది. అతని దగ్గు విని నిద్రపోతున్న తులసి టక్కున లేచి కూర్చుంటుంది. ఏయ్, ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావు అని తులసి అడుగుతూ ఉంటుంది. దీపాన్ని ఆర్పటానికి వచ్చాను అని రౌడీ కంగారులో తులసికి నిజం చెప్పేస్తాడు. అఖండ దీపాన్ని ఆర్పటానికి వచ్చావా, ఎవర్రా నువ్వు అని తులసి రౌడీ షర్ట్ పట్టుకుంటుంది. ఎవరు పంపించారా నిన్ను అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక రౌడీలు తులసిని జానుని నెట్టేస్తారు. ఇక తులసి ఒక్కసారిగా అమ్మవారు పూనినట్టుగా త్రిశూలం చేతిలో పట్టుకొని రేయ్ అని గట్టిగా అరుస్తుంది. ఇక రౌడీలకు తులసికి 10 చేతులు ఉన్నట్టు 10 చేతుల్లో 10 ఆయుధాలు పట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. రేయ్, మనం 3 ఉన్నాము, వీళ్ళు కూడా 4 ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు, వీళ్ళ అంతు తేలుద్దాం పదండ్రా అని రౌడీ చెప్తాడు. ఇక రౌడీలందరూ కలిసి తులసి, జాను, లక్ష్మణ్ను కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు తులసి, జాను, లక్ష్మి, వాణి 3 కూడా అపరకాలిలాగా రౌడీలను కొడుతూ ఉంటారు. అన్నా, వీళ్ళు ఆడవాళ్ళు కాదు, సాక్షాత్తు ఆ అమ్మవారులా ఉన్నారు, వీళ్ళు కొట్టే దెబ్బలకు మనం చచ్చేలా ఉన్నామన్నా అని రౌడీ అంటాడు. రేయ్, వాళ్ళు మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు, కొట్టండ్రా
అని చెప్పి రౌడీ అంటాడు. ఎవరిని రా భయపెట్టాలని చూసేది? అసలు మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? అఖండ దీపాన్ని ఎందుకు ఆర్పాలని చూస్తున్నారు? చెప్పండి రా, చెప్పండి అని జాను అడుగుతూ ఉంటుంది. తులసి త్రిశూలం తీసుకొని నిజం చెప్తారా లేదంటే నా చేతుల్లో చస్తారా అని అడుగుతూ ఉంటుంది. వద్దు మేడం, వద్దు, మమ్మల్ని చంపొద్దు మేడం, మీకు దండం పెడతాం అని రౌడీలు తులసికి దండం పెడుతూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరు ఈ అఖండ దీపాన్ని ఎందుకు ఆర్పాలనుకున్నారు చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్తాం మేడం, మమ్మల్ని మునుస్వామి గారి కూతురు కనిష్క మేడం పంపించింది అని రౌడీలు చెప్తూ ఉంటారు. డబ్బుకి కక్కుర్తిపడి వచ్చామే కానీ మాకు ఎలాంటి దురుద్దేశం లేదు మేడం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి మేడం అని చెప్పి రౌడీలు అనటంతో తులసి రౌడీలను వదిలేస్తుంది. రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఎదురుగా కనిష్క తులసి కోట దగ్గర రౌడీలకు కనిపిస్తుంది. రేయ్, పని పూర్తయిందా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అమ్మో, ఆ తులసి మామూలుది కాదు, ఆ అమ్మాయిని చూస్తుంటే అచ్చం అమ్మవారిని చూసినట్టే ఉంది, ప్రాణాలతో బయటపడ్డాము, సంతోషించాలి, మీరు ఇలాంటి పనులు మాకెప్పుడు అప్పచెప్పొద్దు మేడం అని రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. రేయ్ అని కనిష్క పిలుస్తూ ఉంటుంది. ఇక తులసి ఇదేంటి కనిష్క గొంతు ఇక్కడ వినిపిస్తుంది అని పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. తులసి కోట దగ్గర అఖండ దీపం ఆర్పుతూ కనిష్క తులసికి కనిపిస్తుంది. ఏ కనిష్క అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక కనిష్క షాకింగ్గా టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా తులసి ఉంటుంది. ఏంటి, నువ్వు కూడా ఆ అఖండ దీపాన్ని ఆర్పటానికి వచ్చావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, నువ్వు దోష నివారణ పూజ చేసుకోవటం నాకు నచ్చలేదు. నువ్వు ఎప్పటికీ అవమానాలు నిందలు పడుతూనే ఉండాలి, నీకు దోష నివారణ జరగకూడదు, అందుకే ఈ అఖండ దీపాన్ని ఆర్పేస్తాను అని కనిష్క అఖండ దీపాన్ని పట్టుకోబోతూ ఉండగా తులసి ఒక్కసారిగా కనిష్క గుండెలపై తన్నుతుంది. కనిష్క కింద పడిపోతుంది. నాకున్న దోషం తొలగిపోయి నా భర్త నిర్దోషిగా బయటికి రావాలని ఎన్నో నియమ నిష్ఠలతో పూజ చేస్తుంటే నా పూజకు భంగం కలిగించాలని చూస్తావా? నీలాంటిది బ్రతకూడదు అని తులసి త్రిశూలం తీసుకొని కనిష్క దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కనిష్క కింద పడిపోయి వద్దు తులసి, నన్నేం చెయ్యొద్దు అని చెప్పి తులసికి చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది. నిన్ను ఏం చేయకూడదా? ఒకటా రెండా, నువ్వు ఎన్ని తప్పులు చేశావు? నీ తప్పుల్ని క్షమించుకుంటూ వస్తుంటే నువ్వు మానెత్తిన ఎక్కి తాండవం చేయాలని చూస్తున్నావు, నిన్ను వదిలిపెట్టను, ఈరోజు ఆ అమ్మవారికి నిన్ను బలిస్తాను అని తులసి త్రిశూలం తీసుకొని కనిష్కను పొడిచినట్టు చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కనిష్కను తులసి చంపేస్తుందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.